ప్రభునామంన అందరికీ శుభములు, మన్నతులండి. ఈరోజు సాధారణంగా మనము దేవునిలో జీవించే జీవితము లోకమునకు దేవునికి ఎలాగుంటుంది, మనం దేవుని దృష్టికి ఎలాగున ఉండాలి అని అనుకుంటున్నాము అన్న విషయానికి చిన్న సారాంశంగా మనం ధ్యానం చేసుకున్నామండి. ఇప్పుడు మీ గురించి లేక నా గురించి, నా చుట్టుపక్కల ఉన్న వారికే కానివ్వండి, మా కుటుంబ సభ్యులకే కానివ్వండి, నేను ఒక తెల్ల పేపర్లు ఇస్తాను అనుకోండి, వైట్ పేపర్స్. మా ఇంట్లో మొదటిగా మా అత్తమ్మకు నేను పేపర్ ఇస్తాను నా గురించి రాయమని. ఆవిడ కొన్ని విషయాలు రాస్తారు. మా హస్బెండ్కి ఇస్తాను, ఆయన నా గురించి మైనస్ పాయింట్లు కొన్ని రాస్తారు. నా పిల్లలిద్దరికి ఇస్తాను, వాళ్ళు కొన్ని రాస్తారు. మరి ఇంకా పొరుగు వారికి ఇస్తాను, వాళ్ళు కొన్ని రాస్తారు. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా మన గురించి లోటుపాట్లే కానివ్వండి, పొరపాట్లే కానివ్వండి, మనకు కూడా తెలీదు నేను ఈ పొరపాటు చేస్తున్నానా, నేను చేసేది అసలు తప్పేనా అన్న విషయం మనకు కూడా అర్థం కాదు. అరే ఇందులో తప్పేముంది అన్న ఆశ్చర్యానికి కూడా మనం కొన్నిసార్లు గురవుతూ ఉంటాము. నేను ఈ సమస్యకు ఈ కారణానికి ఇది చేస్తున్నాను, ఇది నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అని మనము మన ఉద్దేశానికి వచ్చేసరికి మనం అలా అనుకుంటాము. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనలో ఎన్ని తప్పులు ఎంచుతున్నారు అన్నది ఒకసారి మనం తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, చాలా మనసుకు బాధ కలుగుతుంది, గాయపడుతుంది. కానీ మనము మన ఉద్దేశానికి వచ్చేసరికి మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రభువు నీతో అడుగుతున్నాడు, నువ్వు మనుషులను సంతోషపెట్టగోర్చున్నావా? తండ్రి అయిన యెహోవాను సంతోషపెట్టగోర్చున్నావా? ఏ మనుషుడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. అలాగున్నే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు లోకంలో గొప్పగా మనుషుల చేత మెప్పులు పొందాలని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. దేవుణ్ణి సంతోషపెట్టాలని నువ్వు అనుకున్నప్పుడు, ఆయనకు నువ్వు ఇష్టడిగా ఉండాలని, ఆయన ప్రేమించే ప్రియమైన కుమార్తెగా ఉండాలని నువ్వు ఆశపడ్డప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క పని చాలా వరకు 99% లోకానికి వ్యతిరేకంగానే ఉంటుంది. మరి మనం ప్రభు విషయంలో కూడా చూసింది అదే కదండి. ఆయన స్వస్థతలే చేశారు, ఆయన మేలే చేశారు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి అపాయం తలంచలేదు. ఇదిగో నాకు కన్నులు బాగాలేదు అని అంటే ఆయన ముట్టి స్వస్థపరిచారు. ఇదిగో నాకు కుష్టు వ్యాధి అని అంటే స్వస్థపరిచారు. నన్ను చూసి జాలిపడయ్యా, నాకు సహాయం చేయయ్యా అని అంటే సహాయం చేశారు. మరి ఆ సహాయం పొందిన వారి విషయంలో ఆయన దేవుడు అయి ఉండొచ్చు, కానీ మిగతా వారందరి విషయంలో కూడా ఆయన ఎలా ఉన్నారు అంటే ఒక కొద్ది మందిలో ఆయన అంటే సహాయం పొందిన వారి విషయంలో, అంటే కొద్ది మంది, ఒక 10 మంది, ఒక 20 మంది అనుకోండి, ఆ 10 మంది హృదయంలో ఆయన దేవుడుగా ఉన్నారు. కానీ మిగతా వారందరి విషయంలో ఆయన ఒక శత్రువుగా, దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడే అతనుగా, ఒక దోషిగా ఆయన్ను మనుషులు చేసి మాట్లాడారు. అలాగే నువ్వు చేసే మంచి పని ఒక్కరి విషయంలోనే నీ ద్వారా మేలు పొందిన వారికే మంచిగా కనిపిస్తుంది. నీ ద్వారా వాళ్ళ ఆత్మీయంగానైనా, శారీరకంగా అయినా, మానసికంగా అయినా వారు మేలు పొందిన వారికే నువ్వు చేసిన క్రియ మంచిదిగా కనిపిస్తుంది. మిగతా వారందరూ కూడా ఏదో కారణం చేత, ఏదో ఒక సమస్య చేత నిన్ను దూషిస్తూనే ఉంటారు, ద్వేషిస్తూనే ఉంటారు, అవమానిస్తూనే ఉంటారు. కానీ అవన్నీ కూడా నేను లక్ష్య పెట్టుకుంటే మనము దేవునికి ప్రియకుమార్తెలుగా, ప్రియకుమారునిగా మనం ఉండలేము. మన లైఫ్లో మనము దేవునిలో మనం ముందుకెళ్ళలేము. ఈ పోరాటాలన్నీ కూడా మనుషులను నువ్వు సంతోషపెట్ట చూడకుండా దేవుని వైపు, నేను నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాను, నా దేవుని దృష్టిలో నేను ఎలాగున ఆయన ప్రియ కుమార్తెగా ఉన్నాను, ఆయన నన్ను ఎలాగున అంగీకరిస్తున్నారు, ఆయన నన్ను ఎలాగున ప్రేమిస్తున్నారు అన్నదే మనము మన మనసులో
మన హృదయంలో మన ఆలోచనలో కలిగి ఉండాలి. కానీ మనుషులను మనము లక్ష్య పెట్టుకోకూడదు. మనుషుల మాటలు, మనుషుల నిందలు, అవమానాలు మనము కేర్ చేసుకోకూడదు. ఎందుకనంటే ఈ రోజున నువ్వు నిందలు, అవమానాలు, శోధనలు సున్నాగా ఉన్న నిన్ను ఎన్నో మాటలు అంటారు. రేపొద్దున సున్నా నీవు 100గా మారితే మరలా నిన్ను తిట్టిన, అవమానపరిచిన, గాయపరిచిన ఆ మనుషులే ఆ మనుషులే నిన్ను చాలా గ్రేట్, చాలా గొప్ప, చాలా స్థితిగతి అని నిన్ను పొగడతలతో ఇదవుతారు. కనుక ఈ రోజున తిట్టి రేపొద్దున పొగిడే, నీ ఓటమిని చూసి నీ గెలుపును చూసి పొగిడేవాళ్ళు, నువ్వు ఓడిపోవడం చూసి తిట్టేవాళ్ళు, అలాంటి మనుషులను మనము లక్ష్య పెట్టుకోకూడదు. కానీ దేవుడు నీకు ఏం చెప్తున్నాడు, నిన్ను ఏం చేయమని చెప్తున్నాడు, ఎలాగున ఆయన జీవించమని చెప్తున్నాడు అన్నదే మనము సారాంశంగా మన నడవడికలో అయినా, మన ప్రవర్తనలో అయినా, మన స్థితిగతిలో అయినా, మన ఆలోచనలో అయినా, ప్రతి ఒక్క విషయంలోనూ నేను నా గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్న విషయాన్ని మనము పెట్టుకొని, సిలువను పట్టుకొని ఆయన గురి వద్దకే పరిగెత్తే విశ్వాస పౌరులముగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి. నేను చెప్పేది మనుషులను మనము లక్ష్య పెట్టుకోకూడదు, దేవుణ్ణి లక్ష్య పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్.